పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన క్షణం నుంచి పాకిస్తాన్ పాలకుల నుంచి వినిపిస్తోంది రెండు డైలాగ్స్. ఒకటి, నాకే పాపం తెలీదు. రెండు, యుద్ధానికి ఏ క్షణమైనా సిద్ధమే. ఈ రెండు అబద్ధాలే. అసలు పాపమంతా పాకిస్తాన్దే. అలానే ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధమంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం భారత్ ఎప్పుడు ఎలా మెరుపు దాడి చేస్తుందో అని ముష్కర దేశం వణికిపోతోంది. పాకిస్తాన్ 100కి 100% ఉగ్రదేశం, ముష్కర దేశం. టెర్రరిస్టులని పెంచి పోషించే దేశం, టెర్రరిస్టులకి ఆశ్రయమిచ్చే దేశం, టెర్రరిస్టులని భారత్ మీదకి ఉసిగొల్పే దేశం. ఇప్పటికీ ఎన్నోసార్లు పాకిస్తాన్ ముష్కర రూపాన్ని చాటి చెప్పే ఆధారాలను బయటపెడుతూ అంతర్జాతీయ ప్రపంచం ముందు దాని అసలు రంగు బయటపెట్టాం. అయినా ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి విషయంలోనూ పాకిస్తాన్ పాతపాటే మొదలుపెట్టింది. నాకే పాపం తెలియదని. కానీ అసలు పాపం పాకిస్తాన్దే. ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ, తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా కలిసి సృష్టించిన మారణ హోమమే పహల్గామ్ ఉగ్రదాడి. భారత్లో అశాంతిని రేపడం, మారణహోమం సృష్టించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్రమూకలను ఉసిగొల్పుతూనే ఉంది. దశాబ్దాలుగా భారత్ మీద జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుక కర్త, కర్మ, క్రియ పాకిస్తానే. ఒక ఉగ్రవాద సంస్థ అని కాదు, ఒక ఉగ్రవాద నాయకుడని కాదు. భారత్లో నెత్తురు పారించిన ప్రతి టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ దిశానిర్దేశమే ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ప్రాథమిక నివేదిక సమర్పించింది జాతీయ దర్యాప్తు సంస్థ. రిపోర్ట్లో సంచలన విషయాలను పొందుపరిచింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఉగ్రముఠా లష్కరే తోయిబా కలిసి ఈ కిరాతక దాడికి తెగబడినట్టు ఎన్ఐఏ తేల్చింది. పాకిస్తాన్లోని లష్కరే తోయిబా ఆఫీస్లోనే దాడికి కుట్ర జరిగినట్టు ప్రాథమిక నివేదికలో పేర్కొంది. పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పాక్ ఉగ్రవాదులు అజ్మీన్ మూసా, అలీభాయ్లు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు తేల్చింది జాతీయ దర్యాప్తు సంస్థ. వారి ఫోటోలను విడుదల చేసింది. ఏప్రిల్ 15నే ముష్కరులు భారత్లోకి చొరబడినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని 3D మ్యాపింగ్ చేసిన దర్యాప్తు అధికారులు పరిసర ప్రాంతాల్లోని మొబైల్ టవర్ల నుంచి పెద్ద మొత్తంలో డేటాని డంప్ చేసి విశ్లేషించారు. 3 శాటిలైట్ ఫోన్స్ ని ఉగ్రవాదులు ఉపయోగించినట్టు తేల్చారు. ఇందులో 2 శాటిలైట్ ఫోన్స్ సిగ్నల్స్ ని ట్రేస్ చేసినట్టు ప్రాథమిక నివేదికలో పేర్కొంది ఎన్ఐఏ. కాల్పులు జరిగిన బైసరన్ వ్యాలీలో దాదాపు 40 క్యాట్రిడ్జ్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు వీటిని విశ్లేషిస్తున్నారు. ఉగ్రదాడి కేసు దర్యాప్తులో భాగంగా కుంప్వారా, పుల్వామా, సోపోర్, అనంతనాగ్, బారాముల్లా జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఇప్పటి వరకు దాదాపు 2800 మందిని ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ వర్గాలు విచారించాయి. దాదాపు 150 మందిని కస్టడీలోకి తీసుకున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ గతంలో ఐఎస్ఐ చీఫ్గా పనిచేశాడు. ఇప్పుడు అదే ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో కలిసి పహల్గామ్లో మారణహోమం సృష్టించింది. అసలు లష్కరే తోయిబాని పాకిస్తాన్ గుండెల్లో పెట్టుకుని పూజిస్తోంది. అందుకు చిన్న ఉదాహరణ ఆ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ని పాకిస్తాన్ కాపాడుతోన్న తీరే. 2008లో ముంబై పేలుళ్లతో మారణహోమానికి తెగబడ్డ ఘటనకు కుట్రదారి హఫీజ్ సయీద్. పహల్గామ్ నరమేధం వెనుక ఉన్నది హఫీజ్ సయీదే. 1987లో పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలతో లష్కరే తోయిబా పేరిట ఉగ్రవాద దుకాణాన్ని తెరిచాడు హఫీజ్. కొంతకాలం క్రితం నుంచి లష్కరే తోయిబా కార్యకలాపాలను ది రెసిస్టెంట్ ఫ్రంట్ పేరుతో నిర్వహిస్తున్నాడు. అంటే ముసుగు మారిందంతే, ఉన్మాదపు హింస, విష విద్వేషాలు మారలేదు. ముంబై పేలుళ్ల అనంతరం భారత్ ఫిర్యాదుతో పాకిస్తాన్ ప్రభుత్వం హఫీజ్ని అరెస్టు చేసినట్టు ప్రకటించింది. కొద్ది రోజులకే అతనిపై ఆరోపణలకు సాక్ష్యాలు లేవని విడుదల చేసేశారు. అయితే ఆ తర్వాత ఉగ్రవాదులెవరూ తమ దేశంలో లేరని పాక్ పాలకులు చెబుతూ వచ్చారు. ఆ తర్వాత భారత్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడం, హఫీజ్ సయీద్ ఎంతటి ఉగ్రవాదో సాక్ష్యాలతో సహా భారత్ అంతర్జాతీయ సమాజం ముందు ఉంచడంతో అమెరికా నుంచి సైతం ఒత్తిడి పెరిగింది. దీంతో చివరికి హఫీజ్ సయీద్కి అనేక ఉగ్రవాద కేసుల్లో 43 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టుగా మరో డ్రామా ఆడేశారు. హఫీజ్ ఇంటినే జైలుగా మార్చేశాం అనేశారు. కానీ హఫీజ్ సయీద్ జైలు శిక్ష అనుభవించటం లేదు, రాజభోగాలు అనుభవిస్తున్నాడు. అతని ఇంటి చుట్టూ ప్రైవేట్ ఆర్మీతో పాటు పాక్ బలగాలు కూడా పహారా కాస్తున్నాయి. అతగాడికి ఎలాంటి ముప్పు రాకుండా కాపలా కాస్తున్నాయి. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎంతటి ప్రాధాన్యతనిస్తుందో చెప్పడానికి దీన్ని మించిన నిదర్శనం మరోటి లేదు.
ఉగ్రవాదంపై పోరాడుతున్నామని చెప్పుకునే పాక్ పాలకులు ఇప్పుడు మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఈ మధ్యనే పాక్ పాలకులే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల కోసమే దశాబ్దాలుగా తాము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని అంగీకరించారు. కాకపోతే అది తప్పని ఇప్పుడిప్పుడే తెలిసిందని చెప్పుకొచ్చారు. అది కూడా డ్రామాయే అనడానికి హఫీజ్ని పాక్ పాలకులు కాపాడుకొస్తోన్న వైనమే నిదర్శనం. 2008 ముంబై పేలుళ్ల కేసులో ఆయనకి 46 సంవత్సరాల యావత్ కారాగార శిక్ష పడింది. ఈ 46 సంవత్సరాల శిక్ష ఆయన జైల్లో అనుభవించటం లేదు. ఆయనకి లాహోర్ పట్టణము అంటే భారత సరిహద్దు నుంచి ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లాహోర్ పట్టణంలో అతనికే చెందినటువంటి ఒక మొహల్లా జోహార్ అనేటటువంటి ప్రాంతంలో సొంత ఇల్లుంది. ఆ ఇంటినే జైలుగా మార్చారు. ఇంటిని కంచుకోటగా మార్చారు, దాన్ని జైలుగా మార్చారు. అందులో హాఫిజ్ సయీద్ అత్యంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. కలిసేవాళ్ళు వచ్చి కలవచ్చు. ఆయన గత 3 సంవత్సరాల్లో 24 సార్లు జైలు నుంచి బయటకు వచ్చి పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడి భారతదేశం మీద విషం వెలిగక్కి మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోయారు. అది ఆ రకమైనటువంటి జైలు బహుశా ప్రపంచంలో ఎవరికీ ఎక్కడా లభించలేదు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో కలిసి భారత్లో మారణహోమం సృష్టిస్తుందంటే ఆ దేశం ఎంతటి ముష్కర దేశంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మాకేం సంబంధం లేదని చెబుతూ వచ్చిన ఆర్మీ చీఫ్ మునీర్ పర్యవేక్షణలోనే ఈ ఉగ్ర దాడి జరిగింది. ఈ మునీర్ గతంలో ఐఎస్ఐ చీఫ్గా పనిచేసిన వాడే. ప్రపంచం ముందు తమ ముష్కర రూపం బయటపడిన తర్వాత కూడా నిస్సిగ్గుగా లష్కరే తోయిబా చీఫ్కి సెక్యూరిటీ ఇస్తూ తరించిపోతున్నారు పాకిస్తాన్ పాలకులు. అందుకే పాకిస్తాన్ విషయంలో మోదీ సర్కార్ ప్రత్యేక ప్రణాళికని సిద్ధం చేసింది. ఆర్థికంగా, వాణిజ్యపరంగా పాకిస్తాన్ని చావు దెబ్బ కొడుతూనే మన సైనిక శక్తి ఏంటో కూడా రుచి చూపించే వ్యూహరచన చేసింది. పాకిస్తాన్ ఇకపై కోలుకోలేని విధంగా ఉచ్చుబిగిస్తోంది.